రండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య భాగము నిర్గమకాండము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని వాక్యం తెలియజేస్తుంది. అనగా అక్కగా నీ బాధ్యత నీవు ఎప్పుడైతే నిర్వర్తించావో అప్పుడు దేవుడు కూడా నీ పట్ల ఆయన కృప చూపించి నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ ఈరోజు రక్త సంబంధిగా ఉండి తమ్ముడి మీద కానీ అన్నయ్య మీద కానీ విషపు చూపు చూసే ఒక స్త్రీగా ఉన్నవేమో. సహోదరి, అర్థం చేసుకో. ఇక్కడ మోషే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తన తల్లి 3 నెలలు దాచి ఆ బిడ్డను మరి నైలు నదిలో విడిచిపెట్టిన తర్వాత తన అక్క అయినటువంటి మిర్యామి ఏం చేస్తుంది తెలుసునా? వానికేమి సంభవించునో అంటే నా తమ్ముడికి ఒకవేళ ఏదైనా శ్రమ వస్తుందేమో, ఆపద వస్తుందేమో అని తన మనస్సులో అనుకుని ఈ మిర్యామి వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. అంటే ఏ ప్రాణి అయినా సరే ఒకవేళ హాని కలిగిస్తుందేమోనని ఆ నైలు నదిలో భయంకరమైనటువంటి ముసళ్ళు కూడా ఉన్నట్లుగా మరి చరిత్ర తెలియజేస్తూ ఉంది. అటువంటిది ఏదైనా హాని కలిగిస్తుందేమోనని తన తమ్ముడి యొక్క ఆ జమ్ము పెట్టి గమనించుకుంటూ ఆ నైలు నది తీరాన ఆమె వెళుతూ అక్కగా తన బాధ్యతను ఆమె నిర్వర్తించింది. కాబట్టి కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి ఓ సహోదరి, నీ తమ్ముడు పట్ల నువ్వు బాధ్యత ఎప్పుడైతే మరి నిర్వర్తించావో దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా కాపుదల ఆ దేవాది దేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.